హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ఈరోజు మనం చూస్తున్న నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ లేకపోతే స్టాక్ అనాలిసిస్ అని అనుకోవచ్చు. ఆ స్టాక్ ఏంటంటే వ్యారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్. బేసికల్గా ఈ స్టాక్ చూసే ముందు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టాక్ ఆల్మోస్ట్ 2012లో అలా లిస్ట్ అవుతే 2012 నుంచి దీని తర్వాత ఫండమెంటల్స్ చూద్దాం. 2012 నుంచి దాదాపు ఇక్కడి వరకు 2023 వరకు అంటే 11 ఇయర్స్, ఆల్మోస్ట్ 11 ఇయర్స్ కన్సిస్టెన్స్గా ఉంది. ఇదే ఒక థీమ్ అనేది ఎప్పుడైతే డిమాండ్లోకి వస్తుందో అది మనకు తెలియదు అన్నట్టు. దానికంటే ముందు నుంచే కొన్ని స్టాక్స్ ఎగ్జిస్టెడ్గా ఉంటాయి, కానీ వాటి డిమాండ్ అనేది ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేసి ఎవరైతే ముందు కొంటారో వాళ్ళకి బెటర్ రిటర్న్స్ వస్తాయి అన్నట్టు. ఎవరైతే 2023కి ముందు ఎవరైతే ఈ పవర్ సెక్టార్కు రెన్యూవబుల్ సెక్టార్కి మంచి డిమాండ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి కొన్నారో వాళ్ళ రిటర్న్స్ చూడండి. 100 నుంచి ఆల్మోస్ట్ 3200, 32x అంటే మామూలు విషయం కాదు. ఓకే, 32x వచ్చిన స్టాక్. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? తొందరపడతారు అన్నట్టు. ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు కానీ ఎక్కడ అనాలిసిస్ కానీ వాళ్ళు చెప్పరు. యూట్యూబర్స్ అయినా ఇక్కడ ఎవరు చెప్పరు. ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇది కూడా క్రాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉంటారు. వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్, ఫోకస్ చేయండి. ఇది ఇక్కడ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మన వరకు వచ్చేసరికి ఆ న్యూస్ ఇక్కడ అవుద్ది అన్నట్టు. అర్థమైంది కదా? అందరు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ముందు ప్లాన్ చేసుకొని కొనేదేమో ఇక్కడ, న్యూస్ ఛానల్స్ యూట్యూబ్ వాళ్ళు వచ్చి చెప్పేది ఇక్కడ, మనకు న్యూస్ వచ్చేవరకు వచ్చేది ఇక్కడ, దీని అవేర్నెస్ మనం కొనేది ఇక్కడ, అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాల్ ఉంటూనే ఉంటుంది అన్నట్టు. సో మనకు రెగ్యులర్గా జరిగేది ఇది. సో మరి ఇక్కడ కొన్న వాళ్ళ పరిస్థితి చూడండి. ఆల్మోస్ట్ ఎంత పడిందో చూద్దాం. ఆల్ టైమ్ హై నుంచి చూస్తే ప్రజెంట్ దానికి రన్ అవుతుంది ఎంత? 53% పడిపోయింది. సో ఇక్కడ నేను చేస్తున్న సజెషన్ ఏంటంటే, ఎవరైనా ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నారు అనిపిస్తే ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఎవరైనా స్టాక్ కొనాలి అని అనుకున్నప్పుడు ఈ స్టాక్ 54% ఫాలో ఉంది. దీని ఫండమెంటల్స్ ఒకసారి అనాలిసిస్ చేసి మీకు ప్రాపర్గా అనిపించేసి ఫ్యూచర్ స్టాకు అని అనుకుంటే ఇప్పుడు తీసేసుకోండి. అంటే ఇప్పుడు ఒకేసారి తీసుకోకూడదు, ఇప్పుడు కూడా కొంచెం తీసుకొని టర్న్ అరౌండ్ అవుతుంటే ఎక్కువ తీసేసుకోవాలి. ఇక్కడ కొన్న వాళ్ళకంటే ఇక్కడ కొన్న వాళ్ళని చాలా బెటర్ కదా. ఇక్కడ నుంచి కొంచెం పడిపోయినా కూడా పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఇక్కడ కొన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 55% లాస్లో ఉన్నారు వాళ్ళు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి తీసేసుకున్నామనంటే సో ఎందుకు తీసుకోవచ్చు అంటే, ఓకే నేను జస్ట్ చెప్తున్నా అంతే, అంతకు మించి నేను రికమెండ్ చేయట్లే. ప్రీవియస్గా కూడా ఒకసారి ఇక్కడికి వచ్చేసింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అవుతుందా అవ్వదా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఒక మంచి వాల్యుయేషన్లోకి అయితే వచ్చింది అని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అర్థమైంది కదా మీకు? మంచి వాల్యుయేషన్లోకి అయితే స్టాక్ వచ్చింది వ్యారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్. ఇక్కడి నుంచి రివర్స్ అవుతుందా, మరి ఇంకొంచెం కరెక్షన్ అయ్యి రివర్స్ అవుతుందా అనేది మనం చెప్పలేం. అందుకే మీరు దీనిపైన ఒకవేళ ప్రీవియస్గా ఫోకస్ చేయాలనుకొని మర్చిపోయారనుకోండి, ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం అమౌంట్ పెట్టుకోవాలి. మళ్ళీ టర్న్ అరౌండ్ ఎక్కడి నుంచి ఈ లెవెల్ నుంచి డౌన్ వచ్చి మళ్ళీ టర్న్ అరౌండ్ అయ్యే టైంలో ఇంకొంచెం ప్లస్ యాడ్ చేసుకుంటాం అన్నట్టు. ఇది దాటుతుంటే ఇంకొంచెం యాడ్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత సగం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారా లేదా మీ ఇష్టం. దీని తర్వాత మళ్ళీ రిమైనింగ్ ప్రాఫిట్ తీసుకోవచ్చు అన్నట్టు. ఎందుకు పడిందంటే ఆల్మోస్ట్ ఇక్కడ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? 32x వచ్చేసింది అన్నట్టు. 1,00,000 పెడితే 32 లక్షలు వచ్చిన తర్వాత ఎవరైనా ఉంటారా? ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కదా, అదే జరిగింది ఇక్కడ. సో ఇది మీరు ఫోకస్ చేస్తారా లేదా మీ ఇష్టం. జస్ట్ నా డ్యూటీ చెప్పాలి, నేను స్టడీ చేస్తున్నా కాబట్టి చెప్పానట్టు. ఇప్పుడు మనం ఒకసారి ఫండమెంటల్స్గా చూస్తే, నేను ఫస్ట్ ప్రమోటర్ హోల్డింగ్ చూస్తా. ఈ స్టాక్ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ చూడండి, 74.51 అనేది ఆల్మోస్ట్ స్టేబుల్గా ఉంది. ఇక్కడ తగ్గించేసేసుకున్నారు 74.44. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఎఫ్ఐఎస్ కూడా తగ్గారు, ఎందుకంటే ఆల్మోస్ట్ అంత పెరిగిన తర్వాత ఎవరైనా కొంచెం డౌన్ చేసేసుకుంటారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్ఓసి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా బాగా పెరిగింది, కంటిన్యూస్గా పెరుగుతూనే వచ్చేసింది. నెక్స్ట్ నెట్ క్యాష్ ఫ్లో కూడా పాజిటివ్గా వచ్చేసింది. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ కూడా పెంచేసుకున్నారు, టోటల్ అసెట్స్ పెరిగాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ, స్టాక్ సిఏజిఆర్ కానీ, కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ కానీ అసలు ఎక్సలెంట్ ఉన్నాయి స్టాక్. ఆ తర్వాత సేల్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ మంచిగా పెరుగుతున్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పెరుగుతుంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరిగింది. నెక్స్ట్ ఈపీఎస్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ మీరు కంపేర్ చేసేసుకుంటే మంచి స్టాకే అని నేను అనుకుంటున్నా. ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. ఇక్కడ ప్రోస్ చూస్తే కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ ఎ గుడ్ క్వార్టర్. కంపెనీ డెలివర్డ్ గుడ్ ప్రాఫిట్ ఆల్రెడీ చూసేసాం. కింద సిఏజిఆర్ అనేది, ఆర్ఓఈ చూసాం. కంపెనీ
మీడియం సేల్స్ గ్రోత్ చూసాం, బాగా పెరిగింది. స్టాక్ ఈజ్ 45.6 టైమ్స్ ఇట్స్ బుక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. ఇది ఒక్కటే నెగిటివ్ ఉంది, హెవీ నెగిటివ్ అంటే టూ మచ్ నెగిటివ్. అది 45.6 అనేది చాలా ఎక్కువ. అందుకే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకేసారి చేయకండి, కొంచెం కొంచెం స్లోగా చేసేసుకోండి. ఒకసారి పడితే కొంచెం, ఇంకోసారి పడితే కొంచెం, అలా అలా రావాలి. కానీ ఒకేసారి లక్షలు లక్షలు పెట్టకూడదు. ఇలా పడిపోయిన స్టాక్లో రికవరీ అయ్యేటప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. అది మన స్ట్రాటజీ అన్నట్టు. ఇక్కడ చూస్తే ప్రైస్ టు బుక్ వాల్యూ 42 ఉంది, ఇండస్ట్రీ బుక్ వాల్యూ 30 ఉంది. ఇది కవర్ అవుతే చాలా బెటర్. స్టాక్ పీ ఒక 74 ఉంది, ఇండస్ట్రీ పీ 62 ఉంది. ఇది మిడ్ క్యాప్ 14,000 crores ఉంది. నెక్స్ట్ ఈపీఎస్ బాగానే ఉంది, ఇంట్రెన్సిక్ వాల్యూ పర్లేదు కానీ ఎక్కువ ఉన్నట్టే. ఆ తర్వాత బుక్ వాల్యూ చూడండి 30 ఉంటే 46.2 టైమ్స్ ఉంది. ఇది కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అయితే పర్లేదు. ఈ ప్రైస్ టు బుక్ వాల్యూ ఒకటి ఓవర్గా రన్ అవుతుంది. కొంచెం ఆపరేషన్ వైజ్గా కంపెనీ ఏం చేస్తుందని ఆలోచిస్తే అడ్వాన్స్డ్ సోలార్ సొల్యూషన్స్, ఇక్కడ వీళ్ళు చేస్తున్న మల్టిపుల్స్ ఉన్నాయి అన్నట్టు, నాట్ ఓన్లీ సింగిల్ వన్, మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి సోలార్ మాడ్యూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్లో. నెక్స్ట్ మాడ్యూల్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది కూడా. ఈపీసీ సర్వీసెస్, ఫిట్టింగ్ కానీ వాటి యొక్క మెయింటెనెన్స్ కానీ, రూఫ్ టాప్ సొల్యూషన్ ఇళ్ళ పైన పెట్టేది కూడా వీళ్ళ దగ్గర ఉంది. నెక్స్ట్ ఫ్లోటింగ్ సోలార్ ఉంది. నెక్స్ట్ ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్స్ ఉన్నాయి, ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్స్ ఉన్నాయి. ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ఉంది, లైక్ బ్యాటరీస్, లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంది. సోలార్ ప్రోడక్ట్ వాటర్ పంప్, స్ట్రీట్ లైట్స్. నెక్స్ట్ సోలార్ థర్మల్ సొల్యూషన్స్ ఉన్నాయి, సోలార్ పార్ట్నర్స్ ఉన్నాయి. సో వీళ్ళ కస్టమర్స్ ఎవరు ఉన్నారు అనేది చూస్తే మనం, నెక్స్ట్ వీళ్ళందరు కస్టమర్సే ఉన్నాయి. మేజర్గా రిలయన్స్, ఎల్ఎన్టీ, నెక్స్ట్ ఆదిత్య బిర్లా, ఎన్టీపీసీ, భారత్ పెట్రోలియం, నెక్స్ట్ అదానీ, జిందాల్ పవర్. సో మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళకి బెటర్గా కస్టమర్గా ఉన్నారు. స్ట్రాంగ్ రిలేషన్ మేక్స్ కంపెనీ లీడింగ్ ప్లేయర్, సాలిడ్ రిప్యుటేషన్ అక్రాస్ అదర్ స్టేక్ హోల్డర్స్, స్ట్రెంథనింగ్ ద రిలేషన్షిప్. ఇది ఒకటి. నెక్స్ట్ మీకు ఇది చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, గ్లోబల్ ఎనర్జీ ఎలా పెరుగుతుంది ఇయర్ ఆన్ ఇయర్ అనేది 24 నుంచి 28 కంపేర్ చేస్తే ఇలా ప్రొజెక్షన్స్ పెరుగుతున్నాయి. వాల్యూస్ మనకు అవసరం లేదు, జస్ట్ విజువల్గా కనిపిస్తే సరిపోతే ఈ గ్రాఫ్ పెరుగుతుందని. నెక్స్ట్ ఆర్ఈ ప్లస్ హైడ్రో ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ, సో ఇది ఇక్కడ పెరిగేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏముంది, సోలార్ కెపాసిటీ అడిషన్ ఇన్ ఇండియా చూడండి 125 to 130 GW. ఇక్కడ నుంచి చూడండి కంటిన్యూస్గా పెరుగుతుంది 29 వరకు. బ్రేకప్ ఆఫ్ ద టోటల్ ఇన్స్టాల్ కెపాసిటీ FY23 వర్సెస్ FY27 చూడండి ఎంత ఈ రేంజ్లో గ్రోత్ ఉంది. సో స్టాక్ అనేది కరెక్షన్కి వచ్చినప్పుడు కొన్నిసార్లు మంచి స్టాక్స్ మళ్ళీ దొరకవనిపిస్తుంది. పాసిబుల్ అయితే తీసేసుకోవచ్చు, ఒకసారి ఆలోచించండి. సో ఇంకా ఫ్యూచర్ స్కోప్ ఎలా చెప్పగలం అంటే మనం, సపోర్టివ్ గవర్నమెంట్ పాలసీస్ ఫ్యూలింగ్ గ్రోత్. ఇక్కడ డిమాండ్ చూడండి, ఇండియా ఈపీసీ సర్వీసెస్ డిమాండ్ అక్రాస్ ద సోలార్ ఎనర్జీ 23 నుంచి 28 కంపేర్ చేస్తే 23% పెరిగే ఛాన్స్ ఉంది. మార్కెట్ పొటెన్షియల్ ఆఫ్ ఇండియన్ చూడండి ఇన్ సోలార్ 23 నుంచి కంపేర్ చేస్తే 23% సేమ్ ఆ రేంజ్లో పెరుగుతుందనంటే మీరు ఒకసారి ఆలోచించండి. సోలార్ పార్క్స్, పిఎల్ఐ స్కీమ్ కానీ, రూఫ్ టాప్ సోలార్ కానీ, ఎనర్జీ స్టోరేజ్ కానీ, అదర్స్, ఇవన్నీ మనకు గవర్నమెంట్ పాలసీస్ అనేవి సపోర్ట్ చేస్తున్నాయి ఈ స్టాక్కి అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. సో ఫ్యూచర్లో స్కోప్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ కంపల్సరీ ఉంటుంది. దాంట్లో సోలార్కి అనేది చాలా డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే అది అయిపోయేది సోర్స్ కాదు. దాని నుండి ఎంత వస్తే అంత గ్రాప్ చేసుకొని మనం పవర్ని తీసేసుకోవచ్చు. అందుకే ఫ్యూచర్ పైన ఒకసారి ఫ్యూచర్ స్కోప్ అవుతుంది, ఒకసారి ఆలోచించండి. మీకు ఈ స్టాక్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనిపించేస్తే మీరు పోర్ట్ఫోలియోలో యాడ్ చేసేసుకోండి. ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. థ్యాంక్ యూ. జై హింద్.